ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే. 127వ సంకీర్తన 1వ వచనం. ప్రియులారా, ఈ రాత్రి వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి ఒక్క నిమిషము ప్రార్థించుకుందాం. మహా పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, అయా, ఈ రాత్రి కాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాం. గడిచిన పగలంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఈ ప్రత్యేక సమయంలో మేమందరము నీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకే కృతజ్ఞతా వందనాలు. ప్రభువా, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే అని నీ వాక్యము సెలవిస్తుంది. అయా, మా సొంత శక్తి మీద కాకుండా నీ కృప మీద ఆధారపడటము మాకు నేర్పించండి. తండ్రి, ఈ రాత్రి మా హృదయాలతో మాట్లాడండి. వాక్యము వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సమాజములో మనము ప్రతిదానికి భద్రతను వెతుక్కుంటాం. ఇంటికి తాళము వేస్తాము, సీసీ కెమెరాలు పెడతాం, పట్టణాలకు రక్షణగా పోలీసులను, దేశ సరిహద్దుల్లో సైన్యాన్ని ఉంచుతాం. ఇవన్నీ అవసరమే. కానీ ప్రియులారా, కీర్తనకారుడు ఇక్కడొక లోతైన సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. మనమెన్ని జాగ్రత్తలు తీసుకున్నా విశ్వాన్ని ఏలే ఆ దేవుని హస్తము మనకు తోడుగా లేకపోతే మన ప్రయత్నాలన్నీ వ్యర్థము. వ్యర్థం అనే పదానికి అర్థము ప్రయోజనము లేనిదని. మనము కష్టపడవచ్చు, కానీ ఫలము ఇచ్చేవాడు దేవుడు. మనం మేల్కొనవచ్చు, కానీ రక్షించేవాడు దేవుడు. మనమిల్లు కట్టవచ్చు, కానీ దానిని నిలబెట్టేవాడు దేవుడు. ప్రియులారా, ఈ రాత్రి మనము నేర్చుకోబోయే ముఖ్య విషయం ఏంటంటే, మన జీవితం అనే పట్టణానికి, మన కుటుంబం అనే కోటకు దేవుడే ప్రాకారముగా ఉండాలి. ప్రియులారా, రక్షణ దేవునిది. మనిషిని చేతిలో ఏమీ ఉండదు. మనం అనుకుంటూ ఉంటాము, బలమైన వారు, ఘనులైన వారు, అధికారులు మనతో ఉంటే, మన పక్షముగా ఉంటే మనమేదైనా చేయొచ్చు అని అనుకుంటాము. కానీ ఈ రాత్రి లేఖన భాగము మనకు చాలా సుస్పష్టముగా తెలియజేస్తున్నటువంటి విషయము ఏమిటో తెలుసా? దేవుడు కాపాడకపోతే, దేవుడు మనకు సహాయము చేయకపోతే, ఆయన సన్నిధి మనతో లేకపోతే, మన దగ్గర ఏది ఉన్నా, ఎంత ఉన్నా, ఏమి కలిగి ఉన్నా అవన్నీ కూడా వ్యర్థమే అని. అవును ప్రియులారా, ఒక వ్యక్తి తన శత్రువుల నుండి ప్రాణహాని ఉంది అని ఒక తుపాకీ కొనుక్కున్నాడు. దానికి లైసెన్స్ తీసుకున్నాడు. ఎప్పుడైనా నీ శత్రువుల ద్వారా ప్రాణహాని కలిగినప్పుడు దానిని నీవు ఉపయోగించవచ్చు. నిన్ను నీవు కాపాడుకోవడము కోసము వారిపైన నువ్వు కాల్పులు జరపొచ్చు అని అనుమతి కూడా ఇచ్చారు. దానిని బట్టి ఆ వ్యక్తి ఎంతో సంతోషపడ్డాడు. ఇక నేను సురక్షితము, నన్నెవరూ ఏమీ చేయలేరు అని అనుకున్నాడు. ఒకరోజు రానే వచ్చింది. తన శత్రువులు దొమ్మిగా వచ్చి అతని మీద దాడి చేయడము మొదలుపెట్టారు. అతను అనుకున్నాడు, ఇది సరి అయిన సమయము, ఇప్పుడు నా తుపాకీ తీసి వాడుతాను అని చెప్పి తీసి కాల్చడం మొదలుపెట్టాడు. కానీ అది పేలలేదు. తన శత్రువులు ఇష్టానుసారముగా కొట్టారు. చనిపోయాడు అని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఎవరో తీసుకొని వెళ్ళి ఆ వ్యక్తిని ఆస్పత్రిలో వేశారు. కొన్న ప్రాణాలతో బ్రతికాడు.
అసలు తుపాకీ ఎందుకండి పేలలేదు అని చూస్తే దానిలో బుల్లెట్స్ వేయలేదు, దానిని లోడ్ చేయలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా చాలాసార్లు ఆ వ్యక్తి వలె ఉంటాము. ఆ వ్యక్తి వలె ఆలోచిస్తాం. మన దగ్గర ఉన్న డబ్బు మనల్ని కాపాడుతుందని బలముగా నమ్ముతాం. మన దగ్గరున్న చదువు మనల్ని బ్రతికిస్తుందని అనుకుంటూ ఉంటాము. మనతో ఉన్న బంధువులు, మనతో ఉన్న స్నేహితులు అవసరానికి ఆదుకుంటారని ఆశపడతాము. కానీ ప్రే సహోదరి సహోదరుడా, ఎవరు ఏది సరైన సమయంలో మనల్ని కాపాడలేవు, రక్షింపలేవు. మన భద్రత, మన ప్రణాళికలు అన్నీ కూడా ఏదో ఒక రోజున విఫలమైపోవచ్చేమో, కానీ దేవుడెప్పటికీ విఫలమవ్వడు. మనల్ని కాపాడడంలో ఆయన విఫలమవ్వడు. మనల్ని ఆదరించడంలో ఆయన విఫలమవ్వడు. మనల్ని పోషించడంలో ఆయన విఫలమవ్వడు. మనల్ని స్వస్థపరచడంలో ఆయన విఫలమవ్వడు. మనము నమ్ముకున్న యేసయ్య ఎంతో నమ్మదగినవాడు. ఆయన మనల్ని అన్ని వేళలా రక్షిస్తాడు, కాపాడగల సమర్థుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఫరో అనుకున్నాడు, నా దగ్గర శ్రేష్టమైన రథాలు ఉన్నాయి, నా దగ్గర ప్రపంచంలోకెల్లా బలమైన సైన్యము ఉంది, నా దగ్గర యుద్ధము చేయడానికి కావలసిన సామాగ్రి అంతా ఉంది, నన్ను ఎదిరించేవాడు లేడు, నన్ను ఓడించేవాడు లేడు, నా మాటకి ఎదురు చెప్పగలిగేవాడు ఎవరు ఈ లోకములో లేరు అని అనుకున్నాడు. కాని మోషే వచ్చాడు, ఎదిరించి మాట్లాడాడు, ఇశ్రాయేలీయులను విడిపించాడు. అంత మాత్రమే కాదండి, ఏ రథాలను చూసుకొని, ఏ సైన్యాన్ని చూసుకొని మిడిసిపడ్డాడో వాటితో పాటే ఎర్ర సముద్రంలో పడి కొట్టుకుపోయేలా మోషే చేశాడు. దానికి కారణం మోషే దగ్గర ఆస్తులు ఉన్నాయని కాదు, డబ్బు ఉందని కాదు, సైన్యము ఉందని కాదు, బలముందని కాదు, ఇవేవీ లేవు. అయినా గెలిచాడు అంటే ఉండాల్సిన వారు ఉన్నారు, రక్షించేవారు మోషే పక్షమున ఉన్నారు. ఆయనే సర్వశక్తిమంతుడైన దేవుడు. ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న నీకు దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు. నీ కావలివారు, నీకున్న ఆస్తిపాస్తులు, నీ బలము, నీ జ్ఞానము ఇవన్నీ ఉన్నాయని ఈ రాత్రి ధైర్యంగా ఉన్నావేమో. అవన్నీ ఉండి నీ జీవితంలో దేవుడు లేకపోతే, దేవుని కాపుదల లేకపోతే, ఆయనను నీవు కలిగి లేకపోతే అంతా కూడా వ్యర్థమే. నీ ప్రయాస వ్యర్థము, నీ సమయము వ్యర్థము, నీకున్న నిరీక్షణ వ్యర్థము, నీకున్న డబ్బు ఆస్తిపాస్తులన్నీ కూడా వ్యర్థమే. కాబట్టి కీర్తనకారుడు కీర్తిస్తున్నట్లుగా మనము దేవుని కలిగి ఉందాము అని ఎప్పుడు అనుకోవద్దు. యేసయ్యను మనము నిర్లక్ష్యము చెయ్యొద్దు. అన్నీ ఉన్నా అసలైన దేవుడు మనతో లేనప్పుడు బుల్లెట్ లేని తుపాకీతో సమానము. చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి తప్పితే వాటి వలన పైసా ఉపయోగము ఉండదు. అందు నిమిత్తమునే దేవుడే సహాయకుడు, ఆయనే రక్షకుడు, ఆయనుంటే చాలని గ్రహించి మోషే వలె ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న మనము ఆయనపై ఆధారపడి జీవిస్తాం. మనకు రక్షణ ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, క్షేమం ఉంటుంది, మన కుటుంబాలు వర్ధిల్లుతాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి వాక్యము విన్న మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ జీవిత రక్షణ కోసము, మీ పిల్లల భవిష్యత్తు కోసము, మీ ఆరోగ్యము కోసము కేవలము మీ సొంత తెలివి తేటల మీద మాత్రమే ఆధారపడుతున్నారా? బహుశా మీరు అలసిపోయి ఉండొచ్చు. రాత్రంతా మేల్కొని ప్రయాసపడుతున్నా ఫలితము లేక నిరాశలో ఉండి ఉండవచ్చు. ఎందుకంటే దేవునికి చోటివ్వకుండా మీరు ఒంటరిగా పోరాడుతున్నారు. ఈ రాత్రి దేవుడు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఈ రాత్రి ఆయన పిలుపుకు స్పందించి, ప్రభువా, నా జీవిత పట్టణానికి కావలిగా నీవుండు నాయనా, నా ప్రయత్నాలు కాదు తండ్రి, నీ కృప నాకు కావాలి,
అని ఎవరైతే అడుగుతారో వారి పక్షాన దేవుడు నిలబడతాడు. ఆయన మనల్ని కాపాడేవాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న మీ భారమంతా ఆయన మీద వేయడానికి సిద్ధముగా ఉన్నారా? అయితే నాతో కలిసి ఈ స్తుతి ఆరాధనలో ఏకీభవించండి. నీవే నా కోటవు, నీవే నా ఆశ్రయం, నీ కాపుదల లేక నే నిలువలేనయ్యా. యెహోవా నీవే నా పట్టణమును కాపాడకున్నా, నే మేల్కొని ఉండుట వ్యర్థమేనయ్యా. వ్యర్థమేనయ్యా. నా శక్తి సామర్థ్యములెన్నో ఉన్నా, నా తెలివితేటలు నన్నే దరి చేర్చవుగా. నీ హస్తము తోడుండగా నా ప్రయాస విల్చదుగా. నీ రెక్కల నీడలో నన్ను దాచి కాపాడుమా. నా ప్రాణేశ్వరా, నన్ను వీడిపోకుమా. నా కోటవు, నీవే ఆశ్రయం, నీ కాపుదల లేక నే నిలువలేనయ్యా. వ్యర్థమేనయ్యా. అవును, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి మీరు భయముతో మేల్కొని ఉన్నారా? భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారా? అయితే గుర్తుంచుకోండి, మీరు కావలి కాస్తున్న పట్టణము దేవుని చేతుల్లో ఉంది. ఆయన కాపాడితే ఏ శత్రువు లోపలికి రాలేడు. ఆయన దీవిస్తే ఏ దుష్టుడు మిమ్మల్ని తాకలేడు. కాబట్టి మీరున్న స్థితిలో వీలైతే మోకరించి, లేదా మీ రెండు చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహాశక్తి సంపన్నుడా, మీ అతి పరిశుద్ధమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ రాత్రి అద్భుత రీతిగా మిలేకన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఇంతగానో బలపరిచేత వందనాలను చెల్లించుకొనుచున్నాం. అవును తండ్రి, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయివారు మేల్కొని ఉండుట వ్యర్థమే అని సెలవిచ్చిన దేవుడవు. అవును, మాకున్న బలము, మాకున్న జ్ఞానము, మాకున్న అధికారము ఏది కూడా మమ్మల్ని రక్షింపజాలదని, మీరే మాకు రక్షణ ఇవ్వగల దేవుడవు, స్వస్థత ఇవ్వగల దేవుడవు, అన్నిటినీ మాకు సమకూర్చగల సమర్థుడవని ఈ రాత్రి మీ లేఖనముల ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడి మమ్మల్ని ఆదరించినందుకే మీకే కృతజ్ఞత వందనాలు. దేవా, ఎందరైతే బిడ్డలు సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదనతో, బాధతో కృంగిపోయారో, నలిగిపోయారో, ప్రభువా, వారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా, గోజాడుతూ ఉండగా మా మొరను ఆలకించండి. మా ప్రార్థనలకు చెవియొగ్గుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం.
దేవా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయండి. వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. వారు చేస్తున్న పని అంతటిని ఆశీర్వదించండి. ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. ప్రాముఖ్యంగా విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా, పరీక్షలు రాస్తూ ఉండగా బిడ్డలతో మీరుండండి. అయ్యా, గడిచిన సంవత్సర కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకొనుటకు కృప చూపండి. బిడ్డలతో పాటు పరీక్షా హాల్లో మీరుండండి. మొదటి ప్రశ్న మొదలుకొని చివరి ప్రశ్న వరకు నా తండ్రి ఆలోచన కలిగి వారు చదివిందంతా కూడా జ్ఞాప్తికి తెచ్చుకొని సరైన విధముగా పరీక్షా పత్రములో వ్రాయుటకు మీ కృప చూపి అయా శ్రేష్టమైనటువంటి ఫలితాలను బిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం. ఈ సమయమంతా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని కూడా దయచేసి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా బిడ్డలను మీరే చేపట్టి ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం. దేవా, ఈ రాత్రి ప్రాముఖ్యంగా గర్భఫలములు లేని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డల గర్భాన్ని ముట్టండి, గర్భఫలము దయచేయండి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి, కుటుంబంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టిమేయండి. ప్రతి అప్పుల భారమును తొలగించి కుటుంబంలో ఆర్థిక సమృద్ధిని కలిగించమని వేడుకొనిచున్నాం. సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని జ్ఞాపకము చేసుకోండి. బిడ్డలకు తోడుండండి. వారి చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశములో ఇదిగో నా తండ్రి పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డలు పడుతున్న కష్టాన్ని చూస్తున్న దేవుడవు అంటున్నావు. బిడ్డలు పడుతున్నటువంటి వేదనను చూస్తున్న దేవుడవు అంటున్నావు. అయ్యా, వారి పై అధికారులు, వారి యజమానులు వారి పట్ల దయ కలిగి ఉండులాగున కృప చెప్పండి. వారి యజమానులతో, అధికారులతో మీరు మాట్లాడండి తండ్రి. వారున్న చోట నీకు వారు సాక్షికరమైన బిడ్డలుగా ఉండుటకు కృప చూపండి. అనేక మంది బిడ్డలు నా తండ్రి ఆయా దేశాల్లో ఉండి నా తండ్రి స్వేచ్ఛగా ఆయా దేశాల్లో పని చేసుకున్నటకు కావలసిన అనుమతులు లేక బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉండగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వారికి కావలసిన అకామాలు నా తండ్రి వారికి వచ్చేలాగున కృప చూపండి. వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలను మీరు మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం. మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటిని రాత్రి మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా బిడ్డలను జ్ఞాపకము చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందింపబడుట లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను బలపరిచి నడిపించి ఆ చోట మీ రక్షణ సువార్త అందించబడి అనేకుల మీ రక్షణ మార్గములో నడిచే కృపను దయచేయమని వేడుకొంచున్నాం. ఈ రాత్రి వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలతో మీరుండండి, బిడ్డలతో మాట్లాడండి, ధైర్యపరచండి, ఓదార్చండి. అయా, ఆ రీతిగానే నా తండ్రి సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక, సరైన సంబంధాలు రాక బిడ్డలు బాధతో కన్నీటితో మీ వైపు చూస్తుండగా ప్రతి బిడ్డకు కావలసిన సహాయము మీరు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ రాత్రి మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తుండగా వారి ప్రతి మొరను మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు రాత్రి సమాధానము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.